హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మేము కంచెడి పూలు తీద్దామనేసి కంచెడి పూల చెట్టు దగ్గర అయితే వెళ్ళడం అయితే జరిగింది. ఓకేనా, చూడండి. వెళ్ళిన తర్వాత అయితే చెట్టు అయితే ఈ విధంగా ఎక్కుతున్నాను. చూస్తున్నారు కదా, చెట్టు అయితే చాలా పెద్దగా ఉందన్నమాట. అందుకని చెప్పేసి చెట్టు అయితే నేను ఎక్కడం అయితే జరిగింది. ఓకేనా, చూడండి ఫ్రెండ్స్. చెట్టు అయితే ఎక్కాను, కానీ నాకైతే చాలా భయం వేసింది. ఎందుకంటే చెట్టు ఎక్కడం చాలా చాలా జాగ్రత్తగా ఎక్కాలన్నమాట. చూడండి, దాంతోపాటు కత్తి ఒకటి పట్టుకున్నాను నేను. ఎందుకంటే పైకి ఉన్నాయి కదా కంచెడి పువ్వులు అయితే చూస్తున్నారు కదా, పైన ఉన్నాయన్నమాట. ఆ కత్తి పట్టుకెళ్ళేసి పై చిగుర్లు ఉంటాయి కదా కొమ్మలు, ఆ కొమ్మలు అయితే కత్తితో అయితే నేను కొడదామనేసి కత్తి అయితే చెట్టు మీదకి అయితే తీసుకెళ్ళాను అనమాట. చూడండి, మా వాళ్ళు అయితే కంచెడి పువ్వులు, నేను పడేసిన కంచెడి పువ్వులు ఎలా తీస్తున్నారో ఈ విధంగా అయితే కంచెడి పువ్వులు తీయాలన్నమాట. చూస్తున్నారా, పువ్వులు మాత్రం తీయాలన్నమాట. చూస్తున్నారు కదా, తీసి ఒక సంచిలో అయితే పెట్టుకోవాలన్నమాట. చూడండి, ఇలా ఉంటుంది అనమాట. మొగ్గలు చూసారా, అది మొగ్గ అనమాట. అది పువ్వులు చూస్తున్నారు కదా, పువ్వులు అనమాట. ఆ రెచ్చింది కదా, అది పువ్వులు. పువ్వులు అయితే తీయడం అయితే స్టార్ట్ చేస్తారు మా వాళ్ళు. చూస్తున్నారా, చాలా టైం అయితే తీసుకుంటుంది పువ్వులు తీయ. ఈ పువ్వులు ఎప్పుడైనా మీరు తిన్నారా ఫ్రెండ్స్? చూస్తున్నారా, పువ్వులు అయితే చాలా బాగున్నాయి కదా, చూస్తున్నారు కదా. అలాగైతే మా వాళ్ళు అయితే పువ్వులు అయితే తీస్తున్నారు. చూడండి, నేను కూడా కిందకి దిగేసాను అనమాట. మొత్తం పెద్ద పెద్ద కొమ్మలు మొత్తం పడేస్తున్నాను అనమాట. కింద పడేసిన తర్వాత నేను కూడా ఒక కొమ్మ తీసుకున్నాను. చూడండి, కిందకి వచ్చి. చూస్తున్నారా, ఈ విధంగా అయితే మనం అయితే పూలు అయితే సేకరించుకోవాలన్నమాట. చూడండి, అలా తీసిన తర్వాత ఒక దగ్గర పెట్టేసుకున్న తర్వాత మనమైతే ఓకే ఫ్రెండ్స్, చూడండి, చాలా టైం పట్టేస్తుంది. పువ్వులు అయితే అలా తీసి 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 నాకే చిరాకు అనిపించేస్తుంది. ఎందుకంటే అలా తీస్తున్నాం, ఇంకా తీసిన కొలది ఇంకా కొమ్మలు అయితే కింద పడేసింది అయితే చాలానే ఉండిపోయాయి. చూస్తున్నారు కదా, మొత్తం 5 మంది తీస్తున్నాం, అయినా అవ్వట్లేదు పువ్వులు అయితే. ఎలాంటి కొమ్మలు అలాగే ఉన్నాయి, పువ్వులు అలాగే ఉన్నాయి, మొగ్గలు అలాగే ఉన్నాయి. చూస్తున్నారు కదా, అలాగే చాలా టైం పట్టింది. అలా 1-2 గంటలు పట్టేసింది అనమాట మొత్తం పువ్వులన్నీ తీసేసరికి. చూడండి, తీయండి, బేగ తీస్తే మనం ఇంటి దగ్గర బేగ వెళ్తాం. లేకపోతే ఈరోజు అయితే ఇక్కడ ఉండిపోతాం మనం. బేగ తీయండి అందుకనేసి. ఓకేనా, తీయండి ఫాస్ట్గా తీయట్లేదు మీరు అస్సలు. ఫాస్ట్గా తీయండి. చూసారు కదా, పువ్వులు అయితే చాలా 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 బాగున్నాయి. చూస్తున్నారు కదా, అలా కూర్చొని తీయడానికైతే మా మిస్సెస్కి అయితే నడమట పట్టేసిందనమాట. నడుము నొప్పి పెట్టిస్తుంది అనేసి పైకంతే లేచిందనమాట. పైకి లేచి తీస్తుంది. చూస్తున్నారా, చూడండి ఫ్రెండ్స్. ఓకే, మొత్తానికి అయితే పువ్వులు అయితే తీసాం. మొత్తం తీసిన తర్వాత చూస్తున్నారు కదా, ఇన్ని పువ్వులు అయితే అవ్విందనమాట. బేసిన్కి నిండుగా అయ్యింది. అయిన తర్వాత ఇంటి దగ్గర అయితే మేము పువ్వులు, ఆ కాండలు ఉంటాయి కదా, ఆ కాండల దగ్గర చిన్న పొర ఉంటుంది అనమాట కిందన. ఆ పొర అయితే తీసుకోవాలన్నమాట. తీసుకొని మొత్తం అదంతా చూస్తున్నారు కదా, గ్రీన్ కలర్లో ఉందా, అది కాండలు అనమాట. ఆ కాండల దగ్గర చిన్న పొర ఉంటుంది, అదైతే మనం వేరు చేసుకోవాలన్నమాట. చూడండి, నేనైతే చూపిస్తాను మీకు. చూస్తున్నారా, ఆ గ్రీన్ కలర్లో ఉందా, అది వేస్ట్ అనమాట, అది పడేయాలి. చూస్తున్నారు కదా, ఇలాగైతే మనం బాగా చేసుకోవాలన్నమాట పువ్వులు. చూస్తున్నారు కదా, ఆ విధంగా అయితే మనం మొత్తం అన్ని పువ్వులు తీయాలన్నమాట. ఇంకా బోల టైం పట్టేస్తుంది, ఎందుకంటే చాలా పూలు ఉన్నాయి కదా. మొత్తం నేను ఒక్కడే అయిపోయాను ఇంటి దగ్గర. మా వాళ్ళందరూ ఇంటికి వచ్చిన తర్వాత తెలుసు కదా, ఎవరి పనుల్లో వారు మళ్ళీ బిజీ అయిపోతారు అనమాట. అలాగని చెప్పేసి మా ఆవిడైతే నాకు మొత్తం పువ్వులన్నీ మొత్తం బాగా చేసి అనేసి నాకే మొత్తం ఇచ్చేసింది అనమాట. అందుకనేసి నేను ఒక్కడే అయిపోయి అలా మెల్లిగా బాగా చేసుకుంటున్నాను అనమాట. చూస్తున్నారు కదా, అలా కూర్చొని ఉన్నాను కదా ఇప్పటి వరకు. నాకైతే ఇప్పుడు నడుము నొప్పి పెట్టిస్తుంది అనమాట నాకు కూడా. అయినా సరే మొత్తానికి అయితే అలా మెల్లిగా అన్ని పువ్వులు అయితే తీస్తున్నాను అనమాట. చూడండి, చూస్తున్నారు కదా, అలా ఒక పువ్వు అలా తీసుకుంటూ మొత్తానికైతే అలాగ అన్ని పువ్వులు అయితే తీసేస్తున్నాను. మొత్తానికైతే ఒక్క పువ్వు కూడా వదలలేదు, మొత్తం అన్నీ తీసాను అనమాట. చూస్తున్నారు కదా, తీసిన తర్వాత ఈ పువ్వులు అయితే బేసిన్లో పెట్టుకున్నాను అనమాట. బేసిన్లో పెట్టుకున్న తర్వాత
మొత్తానికి శుభ్రంగా పువ్వులు అయితే వాష్ చేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, వాష్ అయితే చేస్తుంది మా మిస్సెస్. శుభ్రంగా కడుక్కున్న తర్వాత చూడండి, బాగా రాసి కడగాలన్నమాట, ఎందుకంటే ఇసుక ఉంటుంది. మొత్తానికి అయితే శుభ్రంగా కడుగుతుంది మా మిస్సెస్. చూస్తున్నారా, అలాగే మొత్తానికి అలా మెల్లిగా మొత్తం కడిగేసింది అనమాట. కడిగిన తర్వాత ఇంకో బేసిన్లో పెట్టేసుకుంది. తర్వాత అయితే ఒక తప్పెలో తీసుకొని ఆ పువ్వుల్లోని వాటర్ వేసి కొంచెం సాల్ట్ వేసిన తర్వాత మళ్ళీ సాలకపోతే మళ్ళీ నీళ్ళు వేసుకోవచ్చు అనమాట. వేసుకున్న తర్వాత ఒక మూత పెట్టుకుంటూ స్టవ్ మీద అయితే పెట్టేసుకోవాలన్నమాట. అప్పుడు ఉడికిపోయిన తర్వాత మొత్తం అందులో మనం వాటర్ వేసి ఉంటాం కదా, ఆ వాటర్ అన్నీ మనం వార్చేసుకోవాలన్నమాట. వార్చుకున్న తర్వాత ఇలా ముద్దగా చేసి ఒక బేసిన్లో మనం ఉంచుకోవాలన్నమాట. అలాగనమాట. చూడు, వాటర్ అన్నీ మొత్తం వేస్ట్ వాటర్ అన్నీ తీసేయాలి. తీసిన తర్వాత ఒక బేసిన్లో అయితే పలసగా పెట్టేసి మనం బయటికి అయితే ఆరవేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, అలా చేసుకోవాలన్నమాట. ఈ పువ్వులు అయితే చూస్తున్నారు కదా, అలా చేసుకుంటే బాగా ఎండ కాసింది అనుకో, ఎండ దగ్గర పెట్టేసుకోవాలన్నమాట. పువ్వులు అయితే బాగా ఆరిన తర్వాత అయితే ఈ విధంగా కనిపిస్తాయి. చూడండి, ఇలా కనిపిస్తాయి అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మాత్రం వంట అయితే ఎలా చేయాలో మొత్తం అన్నీ చూపిస్తాము. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.